హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సిఎల్ఈపీ ట్రైనింగ్లో భాగంగా పోర్ట్ఫోలియో మనము ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు ప్రిపేర్ చేయాలి. సో దానికి ఏమి ఇచ్చారో ముందు చూద్దాం. ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. థర్డ్ క్లాస్ సంబంధించి వొకాబులరీ టీచ్ చేయడానికి అవసరమైనటువంటి 2 యాక్టివిటీస్ని ప్రిపేర్ చేయాలి. తర్వాత రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో మనము ఇంగ్లీష్ టీచింగ్లో మనం ఉపయోగించేటటువంటి టెక్నిక్స్లో సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి ఒక డీటెయిల్డ్ నోట్ రాయాలి. సో మూడవది సజెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ 1 and 2. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఫన్ టైమ్ యాక్టివిటీస్ అనేటటువంటి యాక్టివిటీస్ మనం బోధించేటప్పుడు మనం ఉపయోగించే స్ట్రాటజీస్ని రాయాలి. సో మొట్టమొదటిది ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. సో వొకాబులరీ బోధించడానికి అవసరమైనటువంటి ఏదైనా 2 యాక్టివిటీస్ తయారు చేయాలి. సో మొట్టమొదటి యాక్టివిటీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ సినానిమ్స్. సో ఇక్కడ నేను ఏబి అనేటటువంటి 2 గ్రూపులు ఇచ్చేసి వర్డ్స్ ఏలో ఉన్నటువంటి వర్డ్స్కి బిలో ఉన్నటువంటి సేమ్ మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో వీటిని మ్యాచింగ్ చేయడం ద్వారా మొదటి యాక్టివిటీ కింద దీన్ని ఇవ్వడం జరిగింది. సో యాక్టివిటీ 2 ఫైండ్ ద స్పోర్ట్స్ నేమ్స్ ఇన్ ద టేబుల్. సో ఒక టేబుల్లో స్పోర్ట్స్ నేమ్స్ అన్నీ జంబుల్ చేసి వాటిని కనిపెట్టమనడం ద్వారా పిల్లలకి వాటిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ నేమ్స్ని సపోజ్ క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ రాయడం జరిగింది. సో వాటిని కనుక్కోవడం, హాకీ కనుక్కొని రాయాలి. ఇది మొదటి యాక్టివిటీ కింద వస్తుంది. సో దీనికి 2 యాక్టివిటీలని డీటెయిల్గా రాయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ గురించి ఒక డీటెయిల్డ్ నోట్ అన్నాడు. అంటే సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అంటే ఏమిటి, వాటి వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నది ట్రైనింగ్లో మనం తెలుసుకున్న దాన్ని డీటెయిల్గా ఒక నోట్గా రాయాలి. సో కాబట్టి దాన్ని నేను రాయడం జరిగింది. సో ఫస్ట్ సబ్స్టిట్యూషనల్ టేబుల్ అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ యూజ్డ్ వైల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇట్ హెల్ప్స్ టు లెర్న్ స్ట్రక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇట్ ఈజ్ ఎ వెరీ యూజ్ఫుల్ వే ఆఫ్ సపోర్టింగ్ రిసోర్స్ టు ఇంప్రూవ్ ద స్కిల్ ఆఫ్ speaking and writing, especially for the children who are learning English as their second language. సో సబ్స్టిట్యూషనల్ టేబుల్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ డీటెయిల్గా రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషనల్ టేబుల్. ఇట్ వుడ్ బి ఎనేబుల్ ద చిల్డ్రన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ స్పీకింగ్. రెండోది దిస్ ప్రాక్టీస్ హెల్ప్స్ ద చిల్డ్రన్ టు ప్రొనౌన్స్ ద వర్డ్ ఈజీలీ అండ్ కరెక్ట్లీ. సో సబ్స్టిట్యూషన్ టేబుల్ యొక్క ఉపయోగాలను రాయడం జరిగింది. సో ఇప్పుడు అసలు సబ్స్టిట్యూషన్ టేబుల్కి ఒక ఎగ్జాంపుల్గా మనం ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి మనం ఈ విధంగా కొన్ని భాగాలు ఇస్తే వాటిని కలిపి వాళ్ళు వాక్యాలుగా రాస్తారు. ఈ విధంగా రాస్తారు. ఈ పక్కన ఉన్నది ఇవి ఆన్సర్స్. సో ఇది సబ్స్టిట్యూషన్ టేబుల్లో ఫస్ట్ మనం ఇవ్వడం జరిగింది, దానికి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మూడవది సజెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి ఫన్ టైమ్ యాక్టివిటీస్లో మనం కొత్తగా ఏమైనా స్ట్రాటజీస్ తెలుసుంటే రాయొచ్చు. సో దాంట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నవే సరిపోతాయి. సరే, ఇక్కడ నేను ఇవ్వడం ఏంటంటే ద టీచర్ జంబుల్స్ ద లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రీఅరేంజ్ ద వర్డ్. బీజీఏ అని ఇస్తాము. సో ఆన్సర్ బ్యాగ్, బీఓకేఏ, దాన్ని రీఅరేంజ్ చేస్తే బీఓఓకేగా చేస్తారు. రెండవది కలర్ ద పిక్చర్స్ ఆఫ్ కిచెన్ ఐటమ్స్ ఇన్ ద గివెన్ పిక్చర్స్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్. సో రకరకాల బొమ్మలు ఉన్నటువంటి పిక్చర్స్ ఇచ్చి వాటిలో మీ కిచెన్లో ఉపయోగించే వాటికి రంగులు వేయమని చెప్పడం. సో ఆ విధంగా కొత్త వొకాబులరీని వాళ్ళకి ఫన్ టైము చేసినట్టుగా ఉంటుంది. సో అదేవిధంగా ఒక యాక్టివిటీ కూడా ఇచ్చాను ఇక్కడ ఫన్ టైంకి సంబంధించి. మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ సూటబుల్ కలర్స్. సో లీఫ్
ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ అని ఇచ్చాను ఎదురుగా కలపడం. యాపిల్ రెడ్, సో క్రో బ్లాక్. సో ఈ విధంగా ఒక యాక్టివిటీని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను పోర్ట్ఫోలియోని ప్రిపేర్ చేయడం జరిగింది 3 అంశాలకు సంబంధించి. సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.